ఉపాధ్యాయుడు లేనిదే మొదటే కబీర్ అంటారు, నేను దేవుడిని నమస్కరిస్తాను అన్నారు. పరిచయం చేసింది ఉపాధ్యాయుడే కాబట్టి నేను దేవుడిని పరిచయం చేసిన ఆ ఉపాధ్యాయుడిని నేను గౌరవిస్తాను. 50,000 మంది ఉపాధ్యాయులు ఉన్నారు సార్ ఈ జిల్లాలో. ప్రతి కార్యక్రమం, ప్రతి ఇంట్లో కూడా ఒక ఉపాధ్యాయులు ఉన్నారు సార్. సిఎస్సి వచ్చినా కూడా ఏ జిల్లాలోనైనా చూస్తే శ్రీకాకుళం ఉపాధ్యాయులు అన్ని దగ్గర ఉంటారు సార్. శ్రీకాకుళం ఉపాధ్యాయుల్లో ఉండే చైతన్యం కూడా చాలా ఇక్కడ ఉండడం వల్ల వారందరూ కూడా, అందులోనూ ప్రజాప్రతినిధులు అంటే విపరీతమైన గౌరవం ఇస్తున్న జిల్లా కూడా ఇదే. కూడా వారు చేస్తున్న కార్యక్రమంలో ప్రతి పాఠశాల కూడా ఇప్పుడు అత్యంత భక్తి శ్రద్ధలతో చేస్తోంది సార్. పర్యావరణం మీద వారు ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు సార్. ఫిబ్రవరి నెలలోనే ఆగస్టు నెలలోనే కంప్లీట్ చేస్తున్నారు. ముందుగా మనకు జన్మ ఇచ్చేది తల్లిదండ్రులు అయితే ఈ జన్మ అగ్రస్థాయికి వెళ్ళడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులు మీరే అనే సందర్భంలో వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే ఉపాధ్యాయులు కష్టం, కృషి, ఖచ్చితమే ఈ స్థాయికి మనం వచ్చాం. పెద్దలు కూడా చెప్పారు అదే. మీరు మీ ఉపాధ్యాయ వృత్తిలో ఎంత క్రమశిక్షణతో, కృషితో, పట్టుదలతో పనిచేస్తారో, మీకు ఇబ్బంది పెడితే, బాధలు పెడితే ఏ విధమైన తీసుకొస్తారో మనందరూ చూసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయుల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత గౌరవం చంద్రబాబు నాయుడు గారికి కానీ, అక్కడ మోడీ గారికి కానీ, జనసేన పవన్ కళ్యాణ్ గారికి. అందుకే మీ బాధ్యత తీసుకోవడానికి మా భవిష్యత్ భారత నారా లోకేష్ బాబు గారికి మీకు అప్పచెప్పారు. ఎందుకంటే మీ సమస్యలు ఏంటో ఆయన పాదయాత్రలో కల్లారా ప్రజల సమస్యలతో పాటు మీరు చూశారు. కాబట్టి మీకు అండగా ఖచ్చితంగా ఏ సమస్య లేకుండా ఇక్కడ నాయకులు అందరం కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా తీరుస్తాం. మీరు కూడా